మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలు మన కోసం పచ్చళ్ళు, కారాలు ఇంకా ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ ఇంట్లో వాళ్ళు రెడీ చేయడం మామూలే కదా. అందులో భాగంగానే ఈ రోజు నేను కేరళ తీసుకెళ్లడం కోసం అమ్మ కరివేపాకు కారాన్ని చేస్తుంది. ఇది మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చూసినప్పుడల్లా నాకు పులిహార కలుపుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది దీని స్మెల్. మీలో ఎవరైనా కరివేపాకు కారానికి ఫ్యాన్స్ ఉన్నారా? అయితే నాకు కమెంట్ చేసేయండి. మొన్న 2 రోజులు పడిన వర్షానికి ఆకులు క్లీన్ గానే ఉన్నాయి, అయినా వాటర్ లో కడుగుతుంది. ఈ కడిగిన ఆకుల్ని ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఇది మార్నింగ్ వేస్తే చక్కగా ఈవినింగ్ కల్లా ఆకులో తడి అనేది లేకుండా ఆరిపోయింది. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చినపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు వేసి బాగా వేగిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలు, మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఇది కదా నాలుక కోరుకునే రుచి అనిపిస్తుంది.